వెల్కమ్ టు నెక్సార్.com. ఈ నెక్సార్.com మీకు వెబ్సైట్ మీకు అప్డేట్ అయ్యి మీకు బోలెడన్ని కొత్త లేటెస్ట్ ఫీచర్స్ వస్తుంది. సో, వస్తుంది కదా వచ్చింది. సో, మీరు ఒక్కసారి ఈ నెక్సార్ వెబ్సైట్ మొత్తం అంతా చూస్తే మాత్రం మీకైతే ఖచ్చితంగా సూపర్ కూల్‌గా ఉంటుంది. మొత్తం అంతా నచ్చుతది కూడాని. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే జర్మన్ వీసా కవర్ లెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక అడ్మిషన్ ప్రాసెస్ ఇదంతా అయిపోయాక వీసా ప్రాసెస్‌కి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మీకు అడ్మిషన్ వచ్చేసాక వీసా రాలేదు అంటే మీకైతే మాత్రం చాలా కష్టం అవుతది. వీసా ఎప్పుడు అవ్వలేదంటే. యూనివర్సిటీ వాళ్ళు కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. అంటే మీ వీసా రిజెక్ట్ అయింది. కొంచెం ఆన్‌లైన్ క్లాస్ అవుతాను. కొంతమందయితే యాక్సెప్ట్ చెయ్యరు. సో, అట్ ద సేమ్ టైమ్ మీకైతే మాత్రం చాలా ఫైనాన్షియల్‌గా కూడా లాస్ ఉంటది. లైక్ ఏపీఐ సర్టిఫికేట్ అని కాదు. ఫైనాన్షియల్‌గా లాస్ అంటే లైక్ వీసా అప్లికేషన్ ఫీస్ ఇవి ఇలాగా. సో, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వీసాకి. మళ్ళీ మళ్ళీ ఎళ్ళకుండా ఎళ్ళిన ఫస్ట్ అటెంప్ట్‌లోనే మీరు అవగొట్టుకొని రావాలి. అందులోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి వీసా కవర్ లెటర్. మనము జర్మనీకెళ్ళాక వీసాకి ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఏంటి అనేది చూద్దాం అసలు. ఒక చిన్న ఒక జస్ట్ చూద్దాం సింపుల్‌గా. మీరు అది చూడాలనుకుంటే మీకు స్క్రీన్ మీద క్యూఆర్స్ కోడ్ కనిపిస్తుంది కదా! దాన్ని స్కాన్ చేయండి. లేదు అంటే నిక్షర.com అని గూగుల్ సెర్చ్‌లో టైప్ చేస్తే మీకిలా వస్తది హోమ్ పేజ్. కిందకలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు స్టూడెంట్ వీసా అని ఒకటి కనిపిస్తది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి స్టూడెంట్ వీసా. ఇది మీద క్లిక్ చేస్తే మీకు జర్మనీకి సంబంధించి వీసాకి ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఏంటనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, బేసిక్‌గా మనకి కావాల్సొచ్చిన డాక్యుమెంట్స్ ఏంటంటే, లైక్ మనకి డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. 10థ్, 12థ్ ఇలాగ యూనివర్సిటీ ట్రాన్స్‌క్రిప్ట్స్. తర్వాత ఇంకోటి వన్ ఆఫ్ ద మెయిన్ ఏంటంటే, యూనివర్సిటీ నుంచి మీకొచ్చిన యాక్సెప్టెన్స్ లెటర్ కూడా కావాలి. ఇక్కడ మీరు చూడొచ్చు డాక్యుమెంట్ చెక్ లిస్ట్. వీసా అప్లికేషన్ ఫార్మ్, పాస్‌పోర్ట్, అడ్మిషన్ యాక్సెప్టెన్స్ లెటర్, ఎస్ఓపి, లాంగ్వేజ్ సర్టిఫికేట్ అండ్ ఐఎల్టీఎస్ సర్టిఫికేట్, సీవీ, యూరోపాస్ సీవీ, జర్మన్ వీసా కవర్ లెటర్, బ్లాక్డ్ అకౌంట్, ట్రావెల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. సో, ఐ వుడ్ సే ఫస్ట్ ఇందులో మనము జర్మన్ కవర్ లెటర్స్ చూద్దాం. జర్మన్ వీసా కవర్ లెటర్. సో, ఇందు మీద టెంప్లెట్స్ కోసం నొక్కితే మీరు ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు. సో, జర్మన్ వీసా కవర్ లెటర్ ఎన్ మనం ఇప్పుడు ఒక పర్టిక్యులర్ యూనివర్సిటీకి అప్లై చేసేటప్పుడు ఎస్ఓపి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎంత జాగ్రత్తగా, ఎంత పద్ధతిగా రెడీ చేస్తామో సింపుల్‌గా జర్మన్ వీసా కవర్ లెటర్ కూడా అలాగే రెడీ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి వీసా రిజెక్ట్ అయితే మీరు మళ్ళీ ఫస్ట్ టైమ్ ఉన్న కాన్ఫిడెన్స్ మళ్ళీ కాన్ఫిడెన్స్ దెబ్బతింటా ఉంటది. సో, మీ కాన్ఫిడెన్స్ లెవెల్‌ని మెయింటైన్ చేస్తూ వీసా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. క్రాక్ చేయడం అంటే యాక్సెప్టెన్స్ తెప్పించుకోవాలి. అంటే లైక్ మన డాక్యుమెంట్స్ ద్వారా మన ఈ కవర్ లెటర్స్ ఇలాగ వాళ్ళు అడిగే క్వెషన్స్ బట్టి. ఓకే. సో, బేసిక్‌గా జర్మన్ వీసా కవర్ లెటర్స్ వచ్చేసి 500 మాత్రమే. సో, ఇది 17 డిఫరెంట్ వీసా కవర్ లెటర్స్ ఫర్ జర్మన్ స్టూడెంట్ అండ్ అదర్ వీసా అప్లికేషన్స్. ఓకే. అంటే సచ్ యాస్ ఇంటర్న్‌షిప్, స్పౌస్ వీసా అంటే మ్యారేజ్ చేసుకొని ఎక్కడికెళ్ళాలనుకుంటారు గదా! హస్బెండ్ దగ్గరికైనా, వైఫ్ దగ్గరికైనా ఎళ్ళాలనుకుంటారు గదా! వాళ్ళు. ఓకే. సో, బేసిక్‌గా ఏంటి 500 ఏంటి అనుకుంటే, సో, మీకు ఈ 500 వచ్చేసి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లైక్ మీరు టెంప్లెట్స్ డెవలప్ చేసుకుంటే మీరు ఈ సంవత్సరం ఎళ్ళినా, వచ్చే సంవత్సరం ఎళ్ళినా, వచ్చే సంవత్సరం ఎళ్ళినా, ఎప్పుడెళ్ళినా సరే మీకు ఈ టెంప్లేట్స్ యూజ్ అవుతాయి. ఓకే. నాట్ ఓన్లీ ఫర్ స్టడీ పర్పస్ బట్ ఫర్ ఇంటర్న్‌షిప్ పర్పస్ అండ్ ఫర్ ఆల్సో స్పౌస్ వీసాస్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. ఓకే. సో, ఇదైతే మీకైతే ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతది. జర్మన్ వీసా కవర్ లెటర్ సర్వీస్ ప్రొడక్ట్ అయితే. అయితే మీరు ఈ క్యూఆర్స్ కోడ్‌ని స్కాన్ చేయండి. లేదా చూపించినట్టయితే మాత్రం నెక్స్ట్ చాలా వెబ్‌సైట్ విజిట్ చేసి అందులో స్టూడెంట్ వీసాలో స్టూడెంట్ వీసాలోని జర్మన్ వీసా కవర్ క్లిక్ చేస్తే మీకిదొస్తది. లేదు ఇవన్నీ కాదు అంటారా? నేను మీకు డైరెక్ట్ ఈ పేజ్ లింకే మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఒకసారి చూడండి. మీకైతే ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. నేనైతే 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను మీకైతే 100% అష్యూరెన్స్. మీకైతే ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతది. తర్వాత ఇంకోటేంటంటే వీసా కవర్ లెటర్ కదా! ఎలాగైనా రాసేయొచ్చు. మిగతా డాక్యుమెంట్స్ ఉన్నాయి. యూనివర్సిటీ యాక్సెప్టెన్స్ ఉంది. బ్లాక్డ్ అకౌంట్ ఉంది. మొత్తం ఇవన్నీ ఉన్నాయి కదా అనుకోవచ్చు. బట్
అలా అయితే మాత్రం అనుకోవద్దు. సో అలా అయితే మాత్రం కరెక్ట్ కాదు మీరు అలా అనుకోవడము. సో మా మాట నమ్మి ఈ వీసా కవరేజ్ సర్వీస్ తీసుకుంటే మీకైతే మీ కవరేజ్ మంచి ఎక్సెల్గా ఉంటాయి. మంచి ఏంటిది మీకు ఏమంటారు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఇవి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే nd@nickchala.com కి మెయిల్ చేస్తే మా టీం ఒక 2 to 3 వర్కింగ్ డేస్లో మీకైతే రెస్పాండ్ అవుతారు. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు చూడండి. ఎవరైనా ఎవరికైనా కవర్ కావాలనుకుంటే వారికి కూడా షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.